మా ఈ థర్డ్ రౌండ్ లో మొత్తం స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. సో వాళ్ళు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అడుగుతారు మిమ్మల్ని. సో ఆ డైలాగ్స్ కానీ మీమ్స్ కానీ మీ రియల్ లైఫ్ లో ఎక్కడైనా అనిపించిందా అండ్ ఆ అనిపించిన సిచ్యువేషన్ ఏంటో మాకు చెప్పాలి. ఓకే, రెడీ? ఫస్ట్ స్టూడెంట్. హాయ్ అన్న, నా పేరు మణి. నా సావు నేను దస్తా నీకెందుకు రా అని మీకు ఎప్పుడు అనిపించింది? అది ఎన్నోసార్లు అనిపిస్తుంది. ఈ కొన్నిసార్లు అడుగుతారు, ఏంటి సార్ ఈ అప్పుడు 2004 నుంచి ఇంత పెద్ద గ్యాప్ ఇచ్చారు, మీకు చాలా ఎన్నెన్నో సినిమాలు మిస్ చేసుకున్నారు, ఇది చాలా బాధగా ఉందా అని. నా సావు నా తలగరపి మళ్ళీ ఎందుకని గుర్తు చేస్తున్నావు అనిపిస్తుంది సార్. ఇంతకీ ఆ క్వశ్చన్ అడిగింది ఎవరు సార్? అంటే అది అదే కదా మాకు కావాల్సిన ఆన్సర్. చాలా మంది అడిగారు. లేదు, మీరు ఇందాక అడిగారు, ఒకడు వచ్చి అడుగుతాడు ఎందుకు గ్యాప్ వచ్చిందని. ఆ ఒకరు ఎవరు? వదిలేసండి ఎందుకు. ఓకే, సో ఈ క్వశ్చన్ వదిలేద్దాం. మళ్ళీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, దొరుకుతారు. నెక్స్ట్. హాయ్ అన్న, ఐఎమ్ చక్రి. హాయ్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని మీకు ఎప్పుడు అనిపించింది? అది కన్ఫర్మ్. ఒకసారి ఒక సినిమా రెండో రోజు నాకు తెలిసిపోయింది ఇది పరమ చెత్త సినిమా, ఇది వచ్చిందండి ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తని కొడతారు, చాలా అసహ్యంగా ఉంటుంది, దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తున్నాయి. అప్పుడు ఆ సినిమా అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఆ డైరెక్టర్ ఇంకో కథ కోసం వస్తున్నా అన్నాడు, గేట్ బయట ఆపేసేయి, లోపల అలో చేయకు అని చెప్పాను. అప్పుడు చెప్పాడు, సార్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా వస్తే నా మాట ఏ సినిమా కనిపించింది సార్ అది? అది నేను లక్ష్మీరాయ్ వచ్చి ఏదో సౌకర్య పెట్టేది ఒకటి చేసాము. ఐ హేటెడ్ దట్ మూవీ. ఎందుకు చేసాము అనిపించింది. అంటే ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ ద స్టోరీ ఆర్ ఇట్ ఇస్ స్టోరీ బికాజ్ వాట్ ఆఫ్ వాస్ ద టోల్డ్ వాస్ డైరెక్టర్? టోటల్లీ డిఫరెంట్, వాట్ వాస్ టేకెన్ వాస్ టోటల్లీ డిఫరెంట్. వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్స్ ఐ హావ్ ఎవర్ డన్. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ సుకీర్తి. హాయ్. దూల తీరింది ఏదోకి అని ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో అనిపించింది? ఇది డెఫినెట్లీ చాలా సార్లు అనిపించింది ఉంటుంది. నేను దడ సినిమా చేసినప్పుడు ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ చేశాను. అది 2.5 minutes అనమాట. 2.5 నిమిషాలు ఒకే సింగిల్ షాట్ చేశాను. అంత బాగా చేసి ఆ ఫైట్ని తీసేశారు అండ్ ఆ సినిమా సరిగా ఆడలేదు. అప్పుడు ఇలానే పని చేసుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ కావేరి. హాయ్ కావేరి. వీడేంట్రా ఇలా ఉన్నాడు అని మీకు ఏ సిచ్యువేషన్ అనిపించింది? నన్ను చూసి చాలాసార్లు నేను ఎలా ఈ వాగుడు వల్ల వీడేంట్రా ఇలా ఉన్నాడు అని చాలా మంది చెప్పారు. సో నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పారు. కానీ నాకు పెద్ద ప్రాబ్లం అదే, ఏదైనా సరే ఫట్ని చెప్పేస్తాను, దాని రిపర్కషన్స్ ఆలోచించను. దాని తర్వాత వచ్చి నాకు క్లాస్ పీకుతారు. మా ఆవిడ ఎప్పుడైనా బండి రోడ్లో వెళ్ళేటప్పుడు ఎదురు సైడ్లో వచ్చాడు, రాంగ్ సైడ్లో, నేను కరెక్ట్ ఉన్నప్పుడు రాంగ్ వచ్చానంటే నేను వెనక వెళ్ళను, ఆడే ఆగిపోయి ఆడ గొడవ పెట్టుకుంటాను. మా ఆవిడ అంటే నువ్వు ఒక హీరోవి, ఒక సెలబ్రిటీ లాగా బిహేవ్ చేయి, అలా దిగి గొడవ పెట్టుకోకూడదు అంటారు. బట్ నేను అక్కడ సెలబ్రిటీ అవంతా వదిలేస్తాను. నాకు అది రైట్ అనిపించింది అంటే ఐ హ్యావ్ టు ఆర్గ్యూ అన్ ఇట్, ఐ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, ఐఎమ్ ప్రసన్న. హాయ్. ప్రతిసారి ఓవర్ ఎక్స్ప్రెషన్. పర్లేదు, తిట్టబోతున్నా, పర్లేదు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నా అని మీకు ఎప్పుడు అనిపించింది? కొన్నిసార్లు ఇక్కడ బాంబే నుంచి బయలుదేరి వస్తారు కొన్ని హీరోయిన్లు, వాళ్ళకి ఆ సీన్కి ఆ డైలాగ్కి సంబంధం ఉండదు. రూపాయికి నటించు అంటే వాళ్ళు 100 రూపాయలు నటించుంటారు అక్కడ. అది చూస్తూ ఉంటే అబ్బో సారీ ఓవర్ యాక్షన్ ఎందుకమ్మా అనిపిస్తుంది. డెఫినెట్లీ మీ మైండ్ లో హీరోయిన్ పేరు ఉంటుంది, ఆ హీరోయిన్ పేరేంటి టక్మని చెప్పాలి. ఒకడు ఉంటే పర్లేదు, 2-3 ఉంటే పర్లేదు, 2-3 పేర్లు చెప్పండి. వాళ్ళు అపార్థం చేసుకుంటారు పాపం. పర్వాలేదు సార్, వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతున్నారు, ఓకే ABCD 1 2 3 4 చెప్పుకుంటూ బతుకుతున్నారు. ఆలోచించని చాలా ముఖ్యమైన సీన్ ఉంటుంది, చాలా ఎమోషన్గా చెప్పాలి. డైరెక్టర్ దగ్గర వచ్చి సార్ వెరీ సీరియస్, వెరీ ఎమోషన్ వచ్చి అలా పెయిల్ చేయాలి అని అంటూ ఉంటే నేను ఆడ వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళి ఉంటాను. ఈడ ఆవిడ వచ్చి ఇలా కుచ్చుగా అంటుంది. ఆడ అక్కడి నుంచి ఒక మగ వాయిస్లో ఎందుకు అలా చేస్తున్నావు, నేను ఈడ చూసి రియాక్ట్ చేయాలా, ఆడ చూసి రియాక్ట్ చేయాలా తెలియకుండా. అప్పుడు మేము పడే బాధలు ఉన్నాయి కదా. దాని తర్వాత ఏ టేక్లో మేము వన్ మోర్ అని ఉంటుంది. ఆవిడ చెప్పి నో ఐ నోట్ వన్ మోర్ అని. ఈ 2-3 సార్లు చేసిన తర్వాత మంది బ్యాటరీ డౌన్ అయిపోద్ది. అప్పుడు ఓకే అనేస్తారు. అప్పుడు ఆవిడ చూసి ఐ డిడ్ వెరీ నైస్, నో కరెక్ట్ నో అంటది. అప్పుడు అనిపిస్తుంది మా బాబు ఎందుకు ఓవర్ యాక్షన్ ఇది. ఓకే, నెక్స్ట్. నా పేరు మదన్. హాయ్ మదన్. ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు అని ఎవరిని చూసినప్పుడు అనిపించింది సార్? నాకు అల్లు అర్జున్ చూస్తే అలా అనిపిస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది.
ఇప్పుడు హిందీలో రణబీర్ కపూర్. యానిమల్ చూసిన తర్వాత ఇలాంటి ఒక హీరో పుట్టలేదు అనిపిస్తుంది. వాట్ అన్ యాక్టర్. ఆ కన్విక్షన్ తోటి చేసింది ఫ్యాబులస్. అండ్ నెక్స్ట్ హాయ్ సార్ వంశీ. హాయ్ వంశీ. ఓరి దీనమ్మ వేసాలు అనే సిచ్యువేషన్లో స్నేహితుడు సినిమాకి 7:30కి వచ్చారు. ఆ పర్లేదు దాంతో విజయ్ అయితే మన లియో అయితే ఇంకా పాపం ఆయన 6:30కి వచ్చాడు. ఆయన నేను అనుకున్నాను నేనే పెద్ద వేవ్ కొనుక్కుంటే ఆయన నాకంటే ఇంకా 11:30కి ఇలియానా గారు వచ్చారు. ఓకే, ఆవిడ కోసం వెయిటింగ్ అనమాట అందరూ. ఆవిడకి కాల్ టైం వచ్చి అదే 7:30, కానీ ఆవిడ వచ్చింది 11:30, 12 ఏదో వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత షార్ట్కి వచ్చిన తర్వాత షార్ట్కి ముందు ఒక ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ హెయిర్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయి, టచ్అప్స్ జరుగుతున్నాయి. ఒక నలుగురు చుట్టూ ఆవిడ చుట్టూ స్ప్రేలు చేసుకుంటూ ఇది చేసుకుంటూ అదే చేస్తున్నారు. దానిలో ఎన్ని దోమలు చనిపోయాయో నాకే తెలీదు. మాకైతే పక్కన తుమ్ములు వస్తున్నాయి. కానీ అందరిలో కోపమంతా ఆ 8 నుంచి 9:30 దాకా కోపం ఉండే. దాని తర్వాత టైర్డ్ అయిపోయి ఆలస్యమైపోయి కోపం తగ్గిపోయి మేమెంత బేవర్స్గా నించొని ఎలాగైనా షార్ట్ అయిపోతే వెళ్ళి తినొచ్చు అన్నట్టు ఉన్నాం మేము. అప్పుడు అనిపించింది ఈ రియాక్షన్. ఓ సినీ అమ్మాయి ఏంద్రాది వేసాలు. వామ్మో, దిస్ ఇస్ బ్రూటలీ ఆనెస్ట్, సూపర్. ఓకే, సో ఇంతటితో రౌండ్ 3 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆనెస్ట్ ఆన్సర్స్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. జిగ్ జింగ్ అమేజింగ్.